దేవుని సంగమా, దేవుణ్ణి కలిగిన మనము, దేవుణ్ణి ఆరాధించు మనము, దేవుణ్ణి స్తుతించు మనము, నిజంగా మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామా, దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? ఎందుకంటే లేఖన భాగము ఈ విధంగా మనకు సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం నుంచి చూద్దాం. మరియు వారు దేవుని ఎరిగియో ఆయన దేవునికి మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లింపలేదు గాని తమ వాదములు ఎందుకు వ్యర్థులేరి. వారి అవివేక హృదయం అంధకారం ఆయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ప్రైజ్ ది లార్డ్. పౌలు రోమీలకు రాస్తూ ఈ యొక్క సందర్భాన్ని రోమీలతో ఎత్తిపట్టి రోమీలకుతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం చేశారట? ఒక గుంపు, ఒక జనము గురించి మాట్లాడుతున్నాడు. వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవునికి మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చి. విగ్రహారాధన ఎక్కడ ప్రారంభమైంది అని అంటే, ఎక్కడనో ప్రారంభం అవ్వట్లేదు. విగ్రహారాధన సంఘంలో ఉన్న జనంలో ప్రారంభమవుతుంది. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో ప్రారంభం అవ్వట్లేదు విగ్రహారాధన. దేవుడి చిత్తమైతే రానున్న దినాల్లో కొన్ని లోతైన విషయాలు కూడా మనం ధ్యానం చేద్దాం. అంటే ఈ దయ్యములు, దురాత్మలు ఎక్కడ ప్రారంభమవుతాయి, వాటి కార్యాలు ఎలా చేస్తాయి అనేటటువంటి విషయాలు కూడా. విగ్రహారాధన ఎక్కడ ప్రారంభమవుతుంది? సంఘంలో. ఎలా సాధ్యమవుతుంది సంఘంలో? అయ్యా, మేము ఎవరి విగ్రహాన్ని పెట్టుకోలేదే, ఎవరికి మేము మొక్కడం లేదు. విగ్రహారాధన ఎలా ప్రారంభమవుతుంది అని అంటే, ఒకవేళ ప్రశ్న కానీ మనం వేసుకుంటే, ప్రియ దేవుని సంగమా, వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అంటే జాగ్రత్త దేవుని బిడ్డలరా, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు, దేవుణ్ణి ఎంత యథార్థంగా స్తుతిస్తున్నావు, దేవుణ్ణి ఎంత నిష్కపటమైన మనసుతో నువ్వు కొనియాడుతున్నావు, పాడుతున్నావు, ఇది ఒక ఎత్తు అయితే, ఒక ప్రశ్న అయితే, నీవు మాట్లాడుతున్నావే కొన్ని వ్యర్థమైనటువంటి విషయాలు, అవి మరొక ఎత్తు. ప్రైజ్ ది లార్డ్. వ్యర్థమైన విషయాలు, అవసరం రాని విషయాలు, మనకేమాత్రం ఆశీర్వాదము తీసుకురాని విషయాలు ఎందుకు మాట్లాడాలి? ఎవరి గురించో మాట్లాడుతున్నాం, దేని గురించో మాట్లాడుతున్నాం, ఎవరి గురించో దేని గురించో మాట్లాడుతూ వాదోపవాదాలకు వెళ్తున్నాం, వాదోపవాదాలకు దిగుతున్నాం. ఒకవేళ ఎవరైనా మన భక్తి విషయంలో, మన ఆత్మీయ స్థితి విషయంలో గనక మనతో సంభాషించినట్లయితే వారితో వాదోపవాదాలు చేస్తున్నాం. ఏమ్మా ప్రార్థన చేసుకోండి అమ్మా అంటే, లేదే గారు ప్రార్థన చేస్తాం, మీరు ఎలా అంటారే గారు, మేము ప్రార్థన చేసుకోవట్లేదని. ప్రార్థన చేసుకోమని చెప్పాడు. నువ్వెంతసేపు చేసుకుంటున్నావు? 10 నిమిషాలు చేసుకుంటున్నావు. అది చాలట్లేదనే అర్థం. దేవుడికి స్తోత్రం కలుగునక.
మేము ప్రార్థన చేసుకోవట్లేదని మీకెలా తెలిసే గారు, మీరు మా ఇంటికి వచ్చామని చూసారా అంటే దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ మీరు బూతులు మాట్లాడకండి అంటే నేను మాట్లాడక నువ్వు చూసావా అంటే నువ్వు మాట్లాడుతున్నావు. చూసేవాడు చూస్తున్నాడు. అందుకే ఒకడితో ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆయన. సమయాన్ని వ్యర్థంగా పోనీయకండి. అస్సలు సమస్య లేదు, నేను అట్లా పోగొట్టాను, నేను చాలా క్రమశిక్షణ. అంటే ఎవరైనా దైవజనులు, ఎవరైనా తల్లిదండ్రులు, ఎవరైనా ఆత్మీయ స్థితిలో కొంచెం ఉన్నతముగా ఉన్నవాళ్ళు, దేవుని కృపలో ఫలించిన వాళ్ళు పెద్ద మనసు చేసుకునేది నా చెప్పినప్పుడు వినడానికి సిద్ధ మనసు ఉండాలి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమవుతున్నారు వీళ్ళు? దేవునికి ఎరిగారు, తెలుసుకున్నారు, కానీ దేవునికి ఇవ్వవలసిన మహిమ దేవునికి ఇవ్వడం లేదు. దేవునికి ఇవ్వవలసిన మహిమ దేవునికి ఇవ్వడం లేదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. మేలులు పొందారా అనేకమైగా, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. పైగా వాదోపవాదములు చేస్తున్నారు, వాదిస్తున్నారు. లేదు అయ్యగారు అలా కాదు, పాస్టర్ గారు అలా కాదు, బ్రదర్ అలా కాదు. ఏంటి నన్ను అట్లా మాట్లాడతావేంది నా విషయంలో? నువ్వు నన్ను చూసావా? నేను అబద్ధం ఆడానా? నేను మోసగించానా? ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు 1కి 10 మాటలు మాట్లాడటం, వాదోపవాదాలు. ఇక్కడ చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఎప్పుడైతే దేవుని సంగమా దేవునికి ఇవ్వవలసిన మహిమ, దేవునికి ఇవ్వవలసిన ఘనత ఎప్పుడైతే ఇవ్వకుండా మనము అవిధేయత కనపరుస్తున్నామో మన హృదయము చీకట్లోకి వెళ్తుంది. జాగ్రత్త సుమా. మన హృదయం ఏమవుతుంది? చీకట్లోకి వెళ్తుంది. మన జ్ఞానము బుద్ధిహీనమవుతుంది. జ్ఞానం అంటే బుద్ధి. వాడు బుద్ధిమంతుడు అంటాం కదా, ఎస్ అంటే జ్ఞానం గలవాడు అని. జ్ఞానం ఏమవుతుంది? అజ్ఞానముగా మారిపోతుంది. ఏంట్రా ఇట్లా ప్రవర్తిస్తున్నావేంటి? అసలు నువ్వు ఎలా ఉండేవాడివి? ఎలాంటి సంస్కారవంతుడిగా ఉండేవాడివి, ఎంత మర్యాదస్తుడివి, ఎంత నెమ్మదిగా మాట్లాడేవాడివి, ఈరోజు చూస్తే ఎలా ఉన్నావేంటి? నేను ఎప్పుడు ఇలా చూడలేదే, మూర్ఖుడిలాగా మారిపోయావు, వాదిస్తున్నావు, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు, నీ తల్లితో ఎలా మాట్లాడుతున్నావు, నీ తండ్రితో ఎలా మాట్లాడుతున్నావు, నీ తోడబుట్టిన వాళ్ళతో మాట్లాడాల్సిన విధానమా ఇది, పాస్టర్ గారితో మాట్లాడాల్సిన విధానమా ఇది? అంటే వాడికి ఏమైందంటే బుద్ధి లేదు, బుద్ధి కోల్పోయాడు వాడు. ప్రైజ్ ది లార్డ్. హృదయం చీకట్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే హృదయం అంధకారం అవుతుందో అక్కడ జీవాధిపతి అయిన వెలుగైన దేవుడు లేడని అర్థం. హల్లెలూయా. ఆయన లేడని అర్థం. ఎప్పుడైతే ఆయన లేడు అక్కడ అంధకారమైంది. ఎప్పుడైతే అక్కడ అంధకారమైందో బుద్ధి జ్ఞానం అంతా కూడా శూన్యంగా మారిపోయింది. అక్కడి నుంచి వాళ్ళు ఏమయ్యారంటే దూడను ఆరాధించడం, పాములను ఆరాధించటం, చెట్లను ఆరాధించటం, సూర్యుడిని ఆరాధించడం, ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి జీవితాలు జీవించడం మొదలుపెట్టారు. ఏమయ్యారంట? అలా జీవించినప్పుడు ప్రభు ఏం చేశాడంటే, దేవుని సంగమా, ఈ హేతువు చేత వారు తమ హృదయములో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడే బయటికి పంపించేస్తే, దేవుడే చీకటికి అప్పగిస్తే, దేవుడే అపవిత్రతకు అప్పగిస్తే ఇంకా మనల్ని కాపాడేవాడు, పరిశుద్ధత ఇచ్చేవాడేవాడు, మనల్ని కడిగేవాడేవాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చేవాడేవాడు? ఎక్కడ విగ్రహారాధన మొదలవుతుందంటే ఎక్కడైతే యథార్థమైన ఆత్మతో సత్యంతో కూడిన ఆరాధన ఉండదో అక్కడ విగ్రహారాధన ప్రారంభమవుతుంది. ఎందుకంటే నువ్వు ఆత్మయున్న దేవుణ్ణి ఆరాధించటం లేదు గనక, ఆత్మతో సత్యంతో ఆరాధించడం లేదు గనక, నీవు ఆరాధిస్తున్నటువంటి ఆరాధన గురి మరొక వైపు మరెవరి మీదో ఉంది. అది బహుశా డబ్బు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బంధువు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ వ్యసనాలు కావచ్చు, నీ మొబైల్ ఫోన్ కావచ్చు. దేనికి నువ్వు విలువ ఇవ్వాలి?
ఏది నీకు ప్రాముఖ్యం, ఏది నీకు అమ్మో నేను దేవుడి సన్నిధి అయ్యగారు, దేవుడి సన్నిధికి మించింది ఇంకోటి లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సన్నిధిలో ఉంటే నేను ప్రపంచాన్ని విడిచిపెడతాను, ప్రపంచాన్ని మర్చిపోతాను. ఓకే, దేవుడి సన్నిధికి నువ్వు విలువ ఇస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. నా మొబైల్ ఫోన్ ఎలా ఉంటుందో తెలుసా? 24 hours ఆన్లో ఉండాలి. చర్చిలో కాదండి, మీకు నా ప్రాబ్లం అర్థమవుతుంది. ఎక్కడున్న ఎమర్జెన్సీ ఉంటుంది నాది, ఎక్కడున్న కాల్ ఆన్సర్ చేయాల్సిందే. టక్కున బయటికి వెళ్ళైనా ఆన్సర్ చేస్తాను నేను చర్చిలో. ఓకే, దేవుడు కాదు నీ గురి, నీ లక్ష్యం, నీ ఆరాధన మొబైల్ ఫోన్, వచ్చే ఫోన్ కాల్స్. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కరి పట్ల ఒకటి. కొందరికి ఆరాధన ఎవరైతారో తెలుసా? చంటి బిడ్డలు, వాళ్ళ పిల్లలు. కొందరికి ఆరాధన వారి భర్త, కొందరికి ఆరాధన వారి భార్య. వాళ్ళనే చూస్తుంటారు. ఎంతసేపు వాళ్ళని చూసుకుంటే అంటే నేను వింటున్నాను, నా చెవులు పనిచేస్తున్నాయి, నా చెవులు వింటున్నాయి అంటే ఎలా ఉంటుందో తెలుసా? నేను అలా చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ మీరు అలా నేను ఇంకోసారి క్వశ్చన్ వేసాను అనుకోండి, వెంటనే ఆన్సర్ రాదు. అన్న ఏమో చెప్పాడు అన్న, సారీ, ఏం చెప్పాడు, ఏది వింటున్నాను కానీ నేను సరిగా వినలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎలా ఉంటుంది? మా ఆయనతో నేను ఉంటున్నాను కానీ నేను సరిగా ఉండట్లేదు. నేను ఉద్యోగం చేస్తున్నాను కానీ సరిగా చేయట్లేదు. జీతం ఇస్తాడా యజమాని? ఒప్పుకుంటాడా ఇంట్లో యజమాని? భార్య ఉంటుంది తనతోనే కానీ సరిగా ఉండట్లేదు. ఒప్పుకుంటాడా భర్త? ఒప్పుకుంటాడా? జీతం ఇచ్చే యజమాని ఒప్పుకుంటాడా? వాడు పని చేస్తున్నాడు, 12 గంటలు చేస్తాడు రా, కానీ శ్రద్ధ గల వాడు 2 గంటలు చేసే పనే చేస్తాడు. వానికి దినమంతా జీతం వ్యర్థం రా, వీడిని తీసేయండి, వేరే వాడిని తీసుకోండి. వాడు 12 గంటలు చేసినా ఒకటే, పని శ్రద్ధ గలవాడు 2 గంటలు చేసినా ఒకటే. అప్పుడే చేస్తా అంటాడు, అప్పుడే అటు వెళ్తాడు, అప్పుడే చేస్తా అంటాడు, అప్పుడే ఇటు వెళ్తా అంటాడు. దానివల్ల ఏం ప్రయోజనం అంటే, దేవుని సంగమా, మన గురి, మన లక్ష్యం, మన ఆలోచన, మన తలంపు, మన యావ అంతా కూడా మన ప్రభు అయిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభు అయిపోవాలి. ఏం చేస్తున్నాడు? వంట చేసేటప్పుడు కూడా ఏదో పాడుతూ ఉంటావు, ఏదో ఒకటి తింటూ ఉంటావు. ఏంటంటే ఎస్, ప్రైజ్ ది లార్డ్. నేను వండే వంటలో ఏమీ లేకపోయినా రుచికరంగా చేయగల దేవుడు నా దేవుడు. ఆమేన్. నేను చేసే పనిలో ఏవి సరిగా లేకపోయినా వాటిని సరిగా చేసే దేవుడు నా దేవుడు. నేను ఒక దినాన కార్ డ్రైవ్ చేస్తున్నాను, మంచి పాటలతో, మంచి అభిషేకంతో, పాటలతో, ఆరాధనతో డ్రైవ్ చేస్తున్నాను. అలా వెళ్తూ ఉన్నాను. సడన్గా ఎవరో పెద్ద ఆవిడ అడ్డొచ్చింది. గమ్మత్తు ఏంటంటే, నేను ఆరని కొట్టలేదు కానీ ఆరని మోగింది. దేవుడికి స్తోత్రం కలిగింది. నేను ఆరని కొట్టలేదు, ఆరని మోగింది. ఆమె పక్కకు జరిగింది, ఆమె పక్కకు వెళ్ళిపోయింది. నేను తర్వాత వండర్ అయిపోయాను, దేవా ఏంటిది, నేను ఆరని కొట్టకుండా అవసరమైన చోట ఆరని ఎలా మోగింది అంటే నేను నీలో ఆనందిస్తూ, నీతో మమేకమై, నీలో నేను ఆ యొక్క పరవశున్నై ఉన్నప్పుడు, అలా నేను ఉన్నప్పుడు నాకు సంబంధ విధములైనటువంటి కార్యములన్నిట్లో నువ్వు ఉంటున్నావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఇలా నేను ఎన్నో మార్లు అనుభవించాను. ఇది ఒక అనుభవంగా, ఒక సందర్భంగా, సాక్ష్యంగా, ప్రోత్సాహంగా చెప్తున్నాను.